హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇండియా ఆర్మీ నుంచి మనకి స్పోర్ట్స్ కోటాలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న కానీ ఎవరైనా అప్లై చేసుకోవడం ట్రై చేయండి. మీకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే, మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే మీరైతే ఖచ్చితంగా జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. జాబ్స్ ఉన్నాయి ఇందులో స్పోర్ట్స్లో. సో మీకు ఎందులో ఇంట్రెస్ట్ అందులో అయితే అప్లై చేసుకుంటే ఇక్కడైతే బ్యాక్ సెట్ బాల్, బాక్సింగ్, డ్రైవింగ్, ఫుట్బాల్, ఫెన్సింగ్, సో ఇలా చాలా ఉన్నాయి, జిమ్నాస్టిక్స్, హాకీ అని. సో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, మీరు దేంట్లో సర్టిఫికేట్స్ ఉన్నాయో దాని ప్రకారం అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. కబడ్డీ, స్విమ్మింగ్, సైలింగ్, షూటింగ్ ఇలా చాలా ఉన్నాయి. సో మీకైతే వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీకైతే ఖచ్చితంగా A4 సైజ్లో ఉన్నది మాత్రమే వాళ్ళకైతే పంపాలి ఆఫ్లైన్లో. చాలామంది ఇంకొంచెం పెద్ద సైజులో ఉంటాయి, సో అలాంటివి పంపితే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో మీరు A4 షీట్ పేపర్ మాత్రమే పంపాలని అయితే క్లియర్గా చెప్తున్నారు. అండ్ మీ ఎవరికి పంపాలంటే వాళ్ళకి జనరల్ స్టాఫ్ బ్రాంచ్, IHQ ఆఫ్ MOD ఆర్మీ, రూమ్ నెంబర్ 747, ఏ వింగ్, సేనా భవన్, PO, న్యూఢిల్లీ వీళ్ళకైతే మీరైతే పంపాలి స్పీడ్ పోస్ట్లో. ఏజ్ ప్రకారంగా చూసుకుంటే మీకు ఏజ్ అనేది మీకు 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోండి. ఒక ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. మీ టెస్ట్ అంటే మీకు ఫిజికల్ అంటే మీ బాడీ ఫిట్నెస్, వెయిట్, హైట్, సో ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే జస్ట్ మీరు 10th పాస్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ అయితే మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వెళ్ళి చెప్తున్నారు. మీకైతే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మెడలిస్ట్ ఉంటాయి కదా, జూనియర్, సీనియర్లో మీకు నేషనల్ కాంపిటీషన్లో మీకు ఏమైనా మెడల్స్ వచ్చి ఉంటే సో మీరు దీనికైతే మీకు అటాచ్ చేయండి సర్టిఫికేట్స్ అనేవి చెప్తున్నారు వీళ్ళు. ఓల్డ్ ఛాంపియన్షిప్ లేదంటే ఏషియన్ ఛాంపియన్షిప్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీకు ఇండివిజువల్ షుడ్ బి విన్నర్ ఆఫ్ మెడల్ ఏషియన్ గేమ్స్. సో మీకు అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అయితే ఉండాలి స్పోర్ట్స్లో. ఎందుకంటే మీకు మెయిన్గా మీ జాబ్ అయితే స్పోర్ట్స్లో ఉంటుంది కాబట్టి మీకు అయితే ఖచ్చితంగా మీకు అయితే సర్టిఫికేట్స్ ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఛాంపియన్షిప్ లేదంటే ఏషియన్ ఛాంపియన్షిప్ లేదంటే మీకు ఏషియన్ గేమ్స్, CWG వరల్డ్ కప్ కానీ లేదంటే ట్వైస్ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్. సో మీకు ఏమైనా సరే ఇండియన్ ఒలింపిక్స్లో మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇవన్నీ కాదు, మీకు ఏదో ఒకటి సర్టిఫికేట్స్ మీ కాలేజ్లో, స్కూల్స్లో ఏదైనా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు కదా ఛాంపియన్షిప్లో, సో మీ ఆ సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకొని జాబ్కి. అయినా మ్యారేజ్ అయిపోతే వాళ్ళైతే అప్లై చేయకూడదు, ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి జాబ్కి. మీకు పర్టికులర్ శాలరీ అని చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క శాలరీ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీకు స్విమ్మింగ్ వాళ్ళకైతే స్విమ్మింగ్ ఒక శాలరీ, నెక్స్ట్ స్పోర్ట్స్లో హాకీ వాళ్ళకైతే ఒక శాలరీ ఉంటుంది. సో మీకైతే వాళ్ళు పర్టికులర్ శాలరీ మెన్షన్ చేయలేదు. బట్ ఇది గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ఆర్మీ నుంచి వచ్చింది నోటిఫికేషన్ కాబట్టి మీకు ఖచ్చితంగా శాలరీ మీకైతే 30K or 50K అబోవ్ అయితే ఉంటుంది మీకు శాలరీ అనేది ఎక్స్పెక్టేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు పెన్షన్ చూసుకుంటే మీ రిటైర్మెంట్ అయిపోయాక మీకు ఈ జాబ్ నుంచి మీకు పెన్షన్ కూడా వస్తుంది. ఈ స్కీమ్ అంటే మీకు 2008 నుంచి వాళ్ళైతే ఇస్తున్నారు అందరికీ. మెడికల్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళతో ప్రొవైడ్ చేస్తారు. మీకైతే వాళ్ళు ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యాక సో ట్రైనింగ్లో వాళ్ళైతే డ్రెస్ కోడ్ ఇస్తారు. డ్రెస్ కోడ్ మీకు ఖచ్చితంగా ఫాలో అని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకైతే ఒక 3 టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకైతే స్కిల్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అయిపోయాక మీకైతే ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ మీకు 3 అయిపోయాక మీకైతే వాళ్ళైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మెయిన్గా మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మీకు మెయిన్స్కి ఉండాల్సిన హైట్ అయితే వెస్టర్న్ హిమాలయస్, వీళ్ళు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళకి మాత్రమే అయితే మీకు హైట్ అనేది 160 సెంటీమీటర్స్ ఉండాలని చెప్తున్నారు. ఈస్టర్న్ హిమాలయస్లో మీకు సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సో వీళ్ళందరికీ అయితే మీకు 160 సెంటీమీటర్స్ ఉండాలి హైట్ అనేది. హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, రాజస్థాన్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ వీళ్ళందరికీ అయితే మీకు హైట్ అనేది 170 ఉండాలి. సౌత్లో చూసుకుంటే మెయిన్గా ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకైతే హైట్ అనేది 166 ఉండాలని వీరైతే చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీకు ఏముంటుందంటే మెయిన్గా 1.6 కిలోమీటర్స్ రన్ చేయాలి మీరు, అది కూడా 5 minutes 45 seconds అని చెప్తున్నారు వీళ్ళు. అంటే 9 feet డిచ్ అనేది మీరైతే నీట్ టు క్వాలిటీ. అంటే మీకు డిచ్ అంటే ఇక్కడ ఏముంటుందంటే ఇప్పుడు మీకు ఒక ల్యాండ్లో మీరైతే జంప్ చేస్తారు కదా, సో అదైతే దాన్ని అయితే 9 feet నుంచి మీరు జంప్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వన్ జిగ్ బ్యాలెన్స్ అంటే మీకు ఇప్పుడు వాళ్ళు కొన్ని స్టిక్స్ పెడతారు. ఈ స్టిక్స్ ప్రకారంగా మీరైతే ఇలా ఆర్డర్లో అయితే వాళ్ళకైతే ఆ స్టిక్స్ ప్రకారంగా మీరైతే వెళ్ళాలి. ఫిమేల్స్కి మనం ఇప్పుడు హైట్ చూసుకుంటే మీకు హైట్ అనేది ఫిమేల్స్కి 162 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ అనేది వాళ్ళైతే ప్రాపర్ హైట్ అని చెప్తాను, జస్ట్ మీకు మినిమం వెయిట్ అంటే సరిపోతుంది. మేల్స్కి టెస్ట్ అయితే 1.6 kilometers రన్ చేయరు, అది కూడా మీకు అయితే 8 minutesలో చేయాలని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వన్ అయితే నెక్స్ట్ రౌండ్లో మీకు 10 feet లాంగ్ జంప్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు 3rd feet హై జంప్ అయితే ఉంటుంది. సో మీకు 3 పాస్ అయిపోతే మీరు నెక్స్ట్ రౌండ్ మీ స్కిల్ టెస్ట్ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. స్కిల్ టెస్ట్లో మీరైతే గుడ్ హెల్తీగా ఉండాలంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళైతే తీసుకోరు. సో మీరైతే పర్ఫెక్ట్గా మీకు బాడీ పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీ మెడికల్ టెస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళైతే
తీసుకోరని చెప్తున్నారు. బాడీ టాటూస్ మీకు ఎటువంటి టాటూస్ అయితే ఉండకూడదు. మీకు టాటూస్ ఉంటే మీరైతే తీసుకోరు. మ్యాక్సిమం మీకు చిన్న సైజ్ టాటూస్ ఉంటుంది సార్, నో ప్రాబ్లం. అంతేగాని మీకు పెద్ద టాటూస్ ఉంటే వాళ్ళతో తీసుకోవాలని చెప్తున్నారు. మీకు ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నా సరే వాళ్ళతో తీసుకోరు. సో మీరు ఎటువంటి డ్రగ్స్ తీసుకోకూడదు. అండ్ మీ డ్రగ్స్ హ్యాబిట్ ఉన్నా సరే మానేయండి. ఎందుకంటే మీ మెడికల్ టెస్ట్లో మీకైతే ప్రూవ్ అయిపోతుంది డ్రగ్స్ హ్యాబిట్ ఉంటే. సో డ్రగ్స్ హ్యాబిట్ ఎవరికి ఉండకూడదని చెప్తున్నారు వీళ్ళు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెయిన్గా మీరు ఏం తీసుకెళ్లాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళాలి. అది కూడా 20 కాపీస్ మీరు చెప్తున్నారు. సో 20 కాపీ ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి. అది కూడా మీరు రీసెంట్గా దిగిన నాట్ మోర్ దెన్ 1 month బిఫోర్. సో మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. ఒక సిగ్నేచర్ చేసి మీ వైట్ బ్యాక్గ్రౌండ్ పేపర్ అయితే తీసుకెళ్ళాలి. సిగ్నేచర్ అనేది మీరు తీసుకెళ్ళాలని చెప్తున్నారు. హెయిర్ కట్ అండ్ క్లీన్ షేవ్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీకు హెయిర్ కట్స్ లేకపోయినా స్టైల్గా హెయిర్ కట్స్ ఉన్న క్లీన్ షేవ్ లేకపోతే వాళ్ళతో తీసుకోరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ఎప్పుడు అవుతుందంటే ఫస్ట్ మీరు ఒక ట్రయల్గా మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా. ఫిజికల్ టెస్ట్లోనే మీకైతే తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ అనేవి. మీకు ఫిజికల్ టెస్ట్గా ఎందుకు అని అలా ఆర్గ్యూ చేయకూడదు మీరు. ఎందుకంటే ఫిజికల్ టెస్ట్లో మీరు తీసుకెళ్లాలని చెప్తున్నారు డాక్యుమెంట్స్ అనేవి. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అవుతారు కదా. సో 10th సర్టిఫికేట్ మెయిన్గా మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ అనేది మీ వాళ్ళు చూస్తారు మీకు వెరిఫికేషన్ వస్తాం. సో మీరు ఖచ్చితంగా 10th సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు మీకు ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, బీసీ ఓసీ అని సర్టిఫికేట్స్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అవి కూడా తీసుకెళ్ళాలి. స్టాండ్ టెస్ట్కి వాళ్ళైతే ఒక కాల్ లెటర్ మీకు అయితే చెప్తారు లొకేషన్ ఎక్కడికి రావాలనేది. సో మీ వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు లొకేషన్ ఉంది. సో మీ కాల్ లెటర్లో మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా మెయిల్కి. ఫస్ట్ వన్ అయితే మీరైతే ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలి పోస్ట్ ద్వారా. దాని తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయ్యాక మీకైతే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. మెయిన్గా మీకైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ సి పాయింట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాల్ ఆపరేటర్స్ ఎలిజిబుల్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ త్రూ ఈమెయిల్ ఇండికేటింగ్ ది డేట్ టైం ప్లేస్ చెప్తున్నారు. వీళ్ళు చెప్పాం కదా మీకు అనేది వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యాక మీకైతే కాల్ లెటర్ పంపుతారు వాళ్ళు అడ్మిట్ కార్డ్ అనేది. సో మీరు అప్పుడు ఆ అడ్మిట్ కార్డు లొకేషన్ ఉంటుంది మీకు. సో అక్కడికి వెళ్ళి మీరైతే ఫిజికల్ స్టాండ్ టెస్ట్ వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకైతే మార్క్ లిస్ట్ 10th క్లాస్ అనేది ఒరిజినల్ తీసుకెళ్ళాలి. మెడికల్ టెస్ట్లో మీ ఇన్కేస్ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళైతే 21 days అయితే టైం పీరియడ్ మనకైతే ఇస్తారు. ఇక్కడ చూడండి 21 days అనేది. ఆ టైం పీరియడ్లో మీరైతే వాళ్ళే ఆర్మీ వాళ్ళే మనకు అఫీషియల్గా మిలిటరీ హాస్పిటల్ అని వాళ్ళే తీసుకెళ్ళి మనకి ట్రీట్మెంట్ అయితే ఇస్తారంటే మీకు ఏం ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళతో ఒకసారి 21 days టైంలో మనకి మొత్తం రికవర్ చేస్తారు వాళ్ళు. దానికైతే గవర్నమెంట్ ఛార్జ్ మనకి 10 rupees అనేది తీసుకుంటున్నారు. సో మీరు 10 rupees అయితే పే చేయాలి. 10 rupees పే చేశాక మీకైతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చాక మీకు ఏం ప్రాబ్లం ఉందో దాని ప్రకారంగా మీకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అని. ఆ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ మీకు అయితే ట్రైనింగ్ ఇచ్చి మీకు తీసుకుంటారు. అప్లై చేసుకోవాలంటే వీళ్ళతో ఒక వెబ్సైట్ ఇచ్చారు, joinindianarmy.nic.in వెబ్సైట్లో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ వాళ్ళకి పంపాలి. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. డైరెక్ట్గా మీరైతే నెట్ సెంటర్కి దాన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ అనేది మీరు రాసి వాళ్ళకైతే స్పీడ్ పోస్ట్లో పంపండి ఫ్రెండ్స్. చాలామంది కామెంట్ సెక్షన్స్లో అడుగుతున్నారు అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పంపాలి అనేది. నేను మీ డిస్క్రిప్షన్ ఒకసారి మీరు చూడండి. డిస్క్రిప్షన్ డైరెక్ట్గా మీకైతే అప్లికేషన్ లింక్ అందిస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని లేదంటే మీ నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఒక ప్రింట్ తీసుకుని మొత్తం మీ డీటెయిల్స్ అన్ని రాసి వాళ్ళకైతే పంపండి. ఓకేనా? మీకు ఖచ్చితంగా క్లీన్ షేవ్ చేసుకుని వెళ్ళాలి మీరు. అండ్ దాంతోపాటు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఫోటో కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు వీళ్ళు. అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తాను నేను. వీడియోకి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నాది స్మాల్ రిక్వెస్ట్. చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని జాబ్ ఆపర్చునిటీ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. ఇక్కడైతే మీరు రీసెంట్ దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అంటించండి. ఇక్కడ అంటించాక ఇక్కడ మీరైతే మేల్ అయితే ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఏ నేమ్, మీకు ఏం స్పోర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడైతే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉంది, స్విమ్మింగ్ అని రాయండి. లేదంటే హాకీ అని ఇక్కడ మీకు ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉందో నేమ్ అనేది ఇక్కడ రాయండి. దాని తర్వాత మీరు ఖచ్చితంగా ఇక్కడైతే తంబు అయితే వేయాలి. ఇక్కడ మీరు తంబు వేయకుండా ఇక్కడ సిగ్నేచర్ చేస్తే వాళ్ళతో అలో చేయరు. సో మీరు ఖచ్చితంగా ఇక్కడైతే తంబు అయితే వేయాలి. నేమ్ అనేది మీరు క్యాపిటల్స్లో రాయండి. అది కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఎలా ఉంటో సేమ్ ఇక్కడ అలాగే క్యాపిటల్స్లో రాయండి. రాసాక ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా చూసేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది వేసాక మీరు మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ అలాగే రాయండి. రాసాక మీరు ఇక్కడ 4th పాయింట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పర్మనెంట్ అడ్రస్ అండ్ నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ ఈ రెండు ఖచ్చితంగా సేమ్ అయితే ఉండాలి. ఇక్కడ ఒకటి రాసి ఇక్కడ ఒకటి రాస్తే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. సో 2, 4 and 5 రెండు సేమ్ అయితే రాయండి. అంటే మీ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. ఎప్పుడు మీరు 10th పాస్ అయ్యారో ఇక్కడ రాయండి ఇయర్ అనేది. రాసాక మీరు ఇక్కడ బోర్డు అని ఉంటుంది కదా, సెకండరీ బోర్డు అని. సో ఇక్కడ అదైతే రాయండి. రాసాక నెక్స్ట్ వన్ ఇక్కడ మీ ఎగ్జామ్ పార్ట్స్డ్ అంటే మీరు ఎక్కడ పాస్ అయ్యారు, ఏపీ అయితే ఏపీ, టీజీ తెలంగాణ రాయండి. సీరియల్ నెంబర్ సర్టిఫికేట్స్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. సో అదితో ఇక్కడ ఎంటర్ చేయండి. వాటిలో ఎంత వచ్చిందో మీకు పర్సెంటేజ్ రెండు రాసి మీరు
ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. రాసాక మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి. ఇక్కడ మీకు మ్యారీడ్ అన్మ్యారీడ్ అడుగుతున్నారు. సో మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడైతే అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మ్యారీడ్ అయినా ఎవరైనా సరే అప్లై చేసిన వేస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. హ్యావ్ యూ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఆర్మీ ఫోర్స్ బిఫోర్ ఇఫ్ ఎస్ వీళ్ళు అడుగుతున్నారు. సో మీరు ఎస్ఎస్ఎస్ నో అయితే నో ఇచ్చేయండి. సో దీని గురించి వీళ్ళైతే పాయింట్స్ అయితే బ్రీఫ్లీ అడిగారు. ఇందులో ఇంట్రెస్ట్గా అయితే రాయండి. ఇక్కడ స్విమ్మింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్, హాకీ, కబడ్డీ సో ఉంటుంది. సో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ డాష్ అయితే ఫిల్అప్ చేయండి నేమ్ అనేది. మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే కావాలి. మెయిన్గా మీకు ఎందుట్లో ఉండాలంటే అవి ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఖేలో ఇండియన్ గేమ్స్ ఆర్ యూత్ గేమ్స్ మీకు ఎందుట్లో సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇక్కడ ఆ సర్టిఫికేట్స్ నేమ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు అయితే కబడ్డీ ఉన్న సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ కబడ్డీ అని రాయండి. లేకపోతే మీకు నేషనల్ లెవెల్లో మీకు హాకీ సర్టిఫికేట్స్ ఉంటే హాకీ అని రాయండి. జస్ట్ మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ ఎందుట్లో ఉన్నాయో అక్కడ గేమ్ నేమ్ అయితే రాయండి అచీవ్మెంట్స్ దగ్గర. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని వీళ్ళతో అడుగుతున్నారు. ఇక్కడ ఏ అండ్ బి ఇక్కడ మీరు ఏం రాయాలంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటాయి విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి. సో అవైతే ఇక్కడ రాయండి. ప్లేస్ అండ్ డేట్ రాసి ఇక్కడ మీ సిగ్నేచర్ రాసి మీరు ఇక్కడ పేరెంట్స్ సిగ్నేచర్ కూడా రాయాలి. పేరెంట్స్ సిగ్నేచర్ కూడా మీకు వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫై మీకు రాంగ్ అని అనిపిస్తే వాళ్ళైతే మీ అప్లికేషన్ అనేది వాళ్ళైతే క్లియర్గా రిజెక్ట్ చేస్తారు. సో మీ పేరెంట్స్ సిగ్నేచర్ ఖచ్చితంగా అయితే ఉండాలి. మీరైతే పెట్టకూడదు. మీ పేరెంట్స్ సిగ్నేచర్ చేస్తే పెట్టించండి. నోట్ టైం వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ఆధార్ కార్డ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ దాంతోపాటు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్స్, రిలీజియన్ సర్టిఫికేట్స్ ఇవే తీసుకెళ్ళండి. మెయిన్గా మీ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీజు అని చెప్పితే మీరైతే ఎవరు పే చేయకండి. ఫ్రీగానే ఇదైతే గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోండి. ఇలాంటి మీకు జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.